ఏంటి కిమ్మా వీడియో నువ్వు చేస్తున్నావు, క్రాంతి కథ చేయాల్సిందని చెప్పి డౌట్ పడుతున్నారా? చెప్తా. రీసెంట్గా కిమ్మవ నా కల్లోకి వచ్చాడు. ఏంటి కిమ్ము నీ కల్లోకి కూడా వస్తాడా అని చెప్పి మళ్ళీ డౌట్ పడుతున్నారా? ఏ నేను మాత్రం అల్లుడిని కదా, నాకు మాత్రం కళలు రావా? ఆ కళల్లో కిమ్మవ రాడా? వస్తాడు, వచ్చాడు కూడా. నా కల్లోకి వచ్చిన కిమ్మవ చిన్నలుడు మీ అన్న కల్లోకి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కానీ నా మీద వీడియో చేయటం లేదు. నా మీద నువ్వైనా ఒక వీడియో చేయి చిన్నలుడు. అసలుకే నీకు రీసెంట్ టైమ్స్లో బాగా రీచ్ తగ్గిపోయినట్టుంది కదా, నా మీద వీడియో చేస్తే జై అని రీచ్ పెరుగుతుంది అని నాకు ఒక సలహా ఇచ్చాడు. ఆ ఒక్క మాటతో క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే కిమ్మావ్ మీద వీడియో చేసేయాలని చెప్పి ప్లాన్ చేశా. సో ఈరోజు వీడియోలో కిమ్మావ్ డెవలప్ చేస్తున్న కొత్త మిసైల్స్ గురించి, అలాగే కిమ్మావ్ ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారనే దాని గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నన్ను ఆశీర్వదించు మా అయ్యా. అల్లుడు నువ్వు కుమ్మే అల్లుడు. బేసిక్ ఏంటంటే కిమ్మావ్కి కాలు కుదురుగా ఉండదు కదా. వేరే దేశాలు తమ దేశాన్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కిమ్మావ్ మాత్రం వేరే దేశాలని ఎలా అటాక్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. చాట్ జీపీటీ, డీప్ సీక్, గ్రూక్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అమెరికా, చైనా కనిపెడుతూ ఉన్నాయి. ఈ ఏఐ టెక్నాలజీస్ ప్రజలకు ఉపయోగపడేలాగా కంట్రీ లీడర్స్ వాటిని డెవలప్ చేస్తున్నారు. అయితే మన కిమ్మావ్ మాత్రం వేరే కంట్రీ లీడర్స్ లాగా కాదు. కిమ్మావ్ రూటే సపరేటు. పక్క కంట్రీస్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ కిమ్మావ్ మాత్రం ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి డ్రోన్స్ని డెవలప్ చేస్తున్నాడు. టాప్ గన్ మ్యావరిక్ సినిమాలో టామ్ క్రూజ్ ఒక జాకెట్ వేసుకుంటాడు చూడండి, ఆ లెవెల్లో ఒక జాకెట్ వేసుకుని రీసెంట్గా ఈ డ్రోన్స్ని కిమ్మావ్ పరీక్షించాడు. ఒకసారి ఈ డ్రోన్ సైజుని చూడండి. ఈ డ్రోన్స్ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న సైజ్ డ్రోన్స్ని కూడా కిమ్మావ్ పరీక్షించడం జరిగింది. యాక్చువల్గా ఈ చిన్న డ్రోన్స్ని కిమ్మావ్ టెస్ట్ ఫైర్ కూడా చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత కిమ్మావ్ కొన్ని విషయాలు అయితే చెప్పాడు. సో మీకు కిమ్మావ్ భాష అర్థం కాదు కాబట్టి నేనే దాన్ని అనువదించి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. మ్యాటర్ ఏంటంటే ఈ కొత్త డ్రోన్స్ అన్నిటిని ఏఐ టెక్నాలజీతో మిక్స్ చేయాలనేది కిమ్మావ్ యొక్క మాస్టర్ ప్లాన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టాల్ చేసిన ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేవి లేకుండా టార్గెట్ని వెతికి టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లోడ్ అవుతాయి. నార్మల్గానే డ్రోన్స్తో అటాక్ చేస్తే డిటెక్ట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాటిల్లో ఇన్స్టాల్ చేసి అటాక్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఆలోచన అని చెప్పాలి. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మనిషితో అవసరం లేని ఒక వెపన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో. సింపుల్గా చెప్పాలంటే కిమ్మావ ఈ డ్రోన్స్కి ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఇచ్చి వాటిని యుద్ధంలో వాడాలని చెప్పి అనుకుంటున్నాడు. అఫ్కోర్స్ డ్రోన్స్లో ఏఐ టెక్నాలజీని యుఎస్, రష్యా, చైనా లాంటి పెద్ద కంట్రీస్ ఆల్రెడీ యూజ్ కూడా చేస్తున్నాయి. కానీ వీళ్ళంతా ఈ టెక్నాలజీని యూజ్ చేయటం వేరు, కిమ్మావ్ యూజ్ చేయటం వేరు. ఎందుకు వేరో తెలియాలంటే ఆ ఏఐ పవర్డ్ కమికాజీ డ్రోన్స్ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. నార్మల్గా సూసైడ్ డ్రోన్స్ అన్నిటిని మనుషులే కంట్రోల్ చేస్తూ ఉంటారు. బేసిక్గా నార్మల్ డ్రోన్స్ ఫొటోస్, వీడియోస్ తీస్తే ఈ సూసైడ్ డ్రోన్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి ప్రాణాలు తీస్తూ ఉంటాయి. బేసిక్గా నార్మల్ సూసైడ్ డ్రోన్స్ని అయితే ఆపరేటర్స్ లాంచ్ చేసి కెమెరా సహాయంతో వాటిని టార్గెట్ వైపు గైడ్ చేస్తూ ఉంటారు. కానీ ఏఐ టెక్నాలజీతో ఈ ప్రాసెస్ అంతా చేంజ్ అయిపోతుంది. ఏఐ టెక్నాలజీని ఈ డ్రోన్స్తో మిక్స్ చేయడం వలన ఇక్కడ మనుషులతో ఎలాంటి పని ఉండదు. మొత్తం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చూసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ సూసైడ్ డ్రోన్స్కి సొంతగా ఒక బ్రెయిన్ ఇచ్చి అటాక్ చేయాల్సిన డేటాని అదే గ్యాదర్ చేసుకునే ఆప్షన్ని ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. చెప్పాలంటే ఇది ఒక అల్టిమేట్ ఫైర్ అండ్ ఫర్గెట్ వెపన్. ఈ ఏఐ పవర్డ్ డ్రోన్స్ని ఎలక్ట్రిక్ ఫీడ్తో గైడ్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి వీటిని హ్యాక్ కానీ జామ్ చేయడం లాంటివి చేసే అవకాశం ఉండదు. సో దీనివలన వీటి సక్సెస్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా నార్మల్ సూసైడ్ డ్రోన్స్ చేసే విధ్వంసమే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది సొంతంగా ఆలోచించే డ్రోన్స్, అది కూడా అసలు ఆలోచనే లేని కిమ్మావ్ చేతిలో ఉంటే ఏమవుతుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. అయితే కిమ్మావ్ రివీల్ చేసింది జస్ట్ ఈ కొత్త సూసైడ్ డ్రోన్సే కాదు, ఒక కొత్త ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా కిమ్మావ్ రివీల్ చేశాడు. ఈ ఎయిర్ క్రాఫ్ట్తో ఇన్కమింగ్ ఏరియల్ థ్రెట్స్ని ఈజీగా పసిగొట్టచ్చు. అంటే వేరే వాళ్ళు ఏదైనా డ్రోన్స్తో నార్త్ కొరియా మీద అటాక్ చేశారనుకోండి, ఈ ఎయిర్ క్రాఫ్ట్ దాన్ని ఈజీగా పసిగట్టేస్తుంది. అయితే ఎయిర్ క్రాఫ్ట్ని చూసిన మిలిటరీ ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది రష్యన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కాపీ పేస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ అయితే ఇది యాక్చువల్గా రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ అని, దీనికి జస్ట్ పెయింట్లు వేసి నార్త్ కొరియా ఎయిర్ క్రాఫ్ట్ లాగా బిల్డప్ ఇస్తున్నారని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇంకా సౌత్ కొరియా అయితే నార్త్ కొరియా చేసిన ఈ డ్రోన్స్ ప్రజెంటేషన్ని తీసి పక్కన పడేసింది. నార్త్ కొరియా ప్రజెంట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ చాలా డల్గా, హెవీగా ఉండడంతో పాటు
దాని ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ కూడా రష్యా నుంచే వచ్చుంటాయని చెప్పి వాళ్ళ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే చెప్పాలంటే నిజంగానే రష్యా నుంచి ఈ ప్లేన్ వచ్చిండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నార్త్ కొరియా ఇంపోర్ట్ చేసుకునే వెపన్స్ అండ్ గూడ్స్ అన్నీ చైనా ఇంకా రష్యా నుంచే వస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో రష్యా ఇంకా నార్త్ కొరియా మధ్యలో ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ పుతిన్ బాబాయ్ నార్త్ కొరియాని విజిట్ చేశాడు. అండ్ రీసెంట్గా ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో లిమిటెడ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత టాప్ రష్యన్ అఫీషియల్ అయిన మిస్టర్ షోయింగు నార్త్ కొరియాని విజిట్ చేశాడు. అండ్ ఈ సంవత్సరం ఏకంగా కిమ్మామే రష్యాకి విజిట్ చేయబోతున్నాడు. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాకి ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు. కానీ నార్త్ కొరియా మాత్రం రష్యాకి ఫుల్గా సపోర్ట్ అందించింది. వెపన్స్తో పాటు దాదాపుగా 12,000 మంది సోల్జర్స్ని రష్యాకి పంపించింది నార్త్ కొరియా. దీనికి బదులుగా రష్యా వాళ్ళు నార్త్ కొరియాకి ఎకనామిక్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే కిమ్మామ రష్యాకి చేయబోతున్న విజిట్ రష్యా ఉక్రెయిన్ వార్కి ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే కిమ్మామ ఏం చేసినా కానీ నార్త్ కొరియాని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి పవర్ని ఎవరికి పడితే వాళ్ళకైతే ఇచ్చాడు. నార్త్ కొరియాని ఎప్పటికైనా సరే కిమ్ ఫ్యామిలీయే పాలించాలి కాబట్టి కిమ్ తర్వాత నెక్స్ట్ ఎవరనే క్వశ్చన్ ఎప్పటి నుంచో రైజ్ అవుతూ వస్తుంది. చాలామంది కిమ్మావ తర్వాత వాళ్ళ సిస్టర్ కిమ్ యో జోంగ్ పవర్లోకి వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ రీసెంట్ టైమ్స్లో కిమ్ తర్వాత ఎవరు అనే క్వశ్చన్కి ఒక కొత్త వ్యక్తి పేరు వినిపిస్తుంది. ఆ కొత్త వ్యక్తి వయసు కేవలం 12 నుంచి 13 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఆ 13 సంవత్సరాల వ్యక్తి మరెవరో కాదు, కిమ్ మావ కూతురు కిమ్ జూ ఏ. కిమ్కి ఎంతమంది పిల్లలు ఉన్నారనేది ఎవరికి కూడా కరెక్ట్గా తెలీదు. కానీ సౌత్ కొరియా టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కిమ్మావకి 3 పిల్లలు ఉన్నారంట. వాళ్ళల్లో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అంట. ఫస్ట్ వచ్చేసి కొడుకు, తర్వాత అమ్మాయి, తర్వాత అబ్బాయి అని చెప్పేసి టాక్ అయితే ఉంది. సో ఏ కింగ్ అయినా డిక్టేటర్ అయినా ఒకవేళ తన తర్వాత పొజిషన్లో చూడాలనుకుంటే కొడుకుని, అది కూడా పెద్ద కొడుకుని చూడాలని చెప్పి అనుకుంటుంటారు. కానీ కిమ్మావ విషయానికి వచ్చేసరికి కిమ్మావ తర్వాత అతని పొజిషన్లోకి తన కూతురు రాబోతుందనే రూమర్స్ బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ని బాగా సీక్రెట్గా ఉంచుకునే కిమ్మావ సడన్గా తన కూతుర్ని పబ్లిక్ ముందుకు తీసుకొని వచ్చాడు. అండ్ అది కూడా ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్. నిజానికి కిమ్మావకు ఒక కూతురు ఉందని చెప్పి కన్ఫర్మ్ అయింది 2013లో. డెనిస్ రాడ్మ్యాన్ అనే యుఎస్ బాస్కెట్బాల్ ప్లేయర్ నార్త్ కొరియాకి విజిట్కి వెళ్ళాడు. ఇతను కిమ్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అవడంతో కిమ్ ఫ్యామిలీతో పాటు ఇతను కొంచెం టైం స్పెండ్ చేశాడు. సో అలా కిమ్మావకి ఒక కూతురు ఉన్నట్టు ప్రపంచానికి తెలిసింది. అయితే 2022లో కిమ్మావ తన కూతుర్ని పబ్లిక్లోకి తీసుకుని వచ్చాడు. హస్వాంగ్ 17 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ లాంచ్కి కిమ్మావ తన కూతుర్ని తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత వితిన్ 3 monthsలో 6 సార్లు తన కూతురుతో పబ్లిక్లో కనిపించాడు. అసలు ఫ్యామిలీ గురించి ప్రతిదీ సీక్రెట్గా ఉంచే కిమ్మావ సడన్గా తన కూతుర్ని మిసైల్ లాంచెస్కి, మిలిటరీ పీరియడ్స్కి, స్పోర్ట్స్ ఈవెంట్స్ లాంటికి తీసుకొని రావటం, కొడుకుల్ని కాకుండా కూతుర్ని పబ్లిక్గా పరిచయం చేయటం. సో ఇదంతా గమనిస్తూ ఉంటే దీనికి అర్థం కిమ్మావ తర్వాత నార్త్ కొరియాని తన కూతురే పాలించేదని చెప్పి ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. కోర్స్ మెయిల్ డామినేట్ సొసైటీ అయిన నార్త్ కొరియాకి ఒక ఉమెన్ లీడర్గా రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. కానీ కొడుకుల్ని కాదని కూతురికి అధికారం ఇవ్వాలనుకోవడం వెనక కిమ్మావ ఆలోచన ఏంటనేది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. కోర్స్ కిమ్మావ ఇప్పుడప్పుడే కాలం చేయడం అనుకోండి, కానీ కర్మకాలి కిమ్మావ కాడెక్కాడు అనుకోండి, నార్త్ కొరియాని పరిపాలించేది కిమ్ కూతురే అవ్వచ్చు. అంటే దానికి చాలా టైం ఉందనుకోండి. బట్ యాజ్ ఆఫ్ నౌ కిమ్మావ ఈ ఏఐ పవర్డ్ సూసైడ్ డ్రోన్స్ని ఎలా వాడతాడని చెప్పి అందరూ టెన్షన్ పడుతున్నారు. కిమ్మావ ఏది చేసినా కానీ అది చిరిగి చాపంతై ఊరంత అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కిమ్మావ రష్యా టూర్ కూడా జియో పాలిటిక్స్ మీద గట్టి ప్రభావాన్ని అయితే చూపించబోతుంది. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.